ఒకవేళ ఎవరైనా తీసుకున్న లోన్ ఫస్ట్ 30 డేస్లో రీపేమెంట్ చేయకపోతే బ్యాంక్ కొన్ని రిమైండర్ మెసేజెస్ సెండ్ చేస్తుంది. 90 డేస్ తర్వాత కూడా మీరు లోన్ కట్టకపోతే అది పెద్ద నేరం ఏం కాదండి. జస్ట్ మీ అకౌంట్ అనేది ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారండి. ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత లోన్ తీసుకున్న వాళ్ళ ఫేవర్లో బ్యాంక్ ఖచ్చితంగా సెటిల్మెంట్ ఆఫర్ అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో కొంచెం లోన్ లేట్ అయిపోతే రికవరీ ఏజెంట్స్ అమ్మన బూతులు తిట్టేస్తున్నారు. రవణ్ కుమార్ ఎవడు నీ నోట్ల నా మాట నీ తల్లి నా కొడక రవణ్ కుమార్ ఎవడు మీ చుట్టాలకు కాల్ చేసి మీ పరువు పోయేలా వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. ఇంటికి వచ్చి అల్లరి అల్లరి చేసేస్తున్నారు. వీళ్ళు చేసే చేష్టల వల్ల చాలా మంది సూసైడ్ చేసేస్తున్నారు. ఫోన్ చేశారంటండి, నీకు నువ్వు డబ్బులు కట్టకపోతే నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డుకి ఇస్తా, మొత్తం బూత్ బొమ్మలు పెడతా అని పెట్టిందంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోన్ తీసుకోవడం తప్పు కాదు, లోన్ కట్టలేకపోవడం కూడా తప్పు కాదు. భయపడకండి, ఏం కాదు. వాళ్ళు టార్చర్ మాత్రమే చేస్తారు, దీనికన్నా ఎక్కువ ఏం చేయలేరు. నీ పిల్లలకు ఒకసారి ఫోన్ ఇస్తావా, దొంగ ఒకసారి ఫోన్ ఇస్తావా, అది దెంగి అంత దగ్గర దెంగి నీ దగ్గరికి కట్టలేకపోతే కట్టకండి, ఏం కాదు. కానీ సుసైడ్స్ లాంటి ఆలోచనలు మాత్రం తీసుకురాకండి. చట్టం అనేది మన రక్షణ కోసం ఉన్నది, అది అందరూ తెలుసుకోవాలి. ఎవరైనా కాల్స్ చేస్తే ఇగ్నోర్ చేయండి, బ్లాక్ చేసేయండి. ఇంటికి వస్తే తప్పకుండా ఐడి కార్డ్ అడగండి. ఐడి కార్డ్ లేకుండా హౌస్ విజిటింగ్ ఆథరైజేషన్ అడగండి. ఐడి కార్డ్ లేకుండా ఎవరైనా వస్తే మాట్లాడకండి. ఎందుకంటే అతను బ్యాంక్ ఆథరైజ్ పర్సన్ కాదు, థర్డ్ పార్టీ ఏజెంట్ అని అర్థం. ఇప్పుడు మీరు దేనికి ఇంటికి వచ్చారు? ఇప్పుడు మీకు ఎంత మెసేజ్ పెట్టలేదు, నేను బయట మెసేజ్ పెట్టలేదు నీకు. సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తే తీసుకోండి. జెన్యూన్ సెటిల్మెంట్ లెటరే కాదా అని క్రాస్ చెక్ చేసుకోండి. ఈ రీల్ లోన్ తీసుకొని పరేషాన్ అవుతున్న వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళను సేవ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.